ఈరోజు ఎంతో మంది ఎన్నో రకాలుగా శ్రమలు ఎదుర్కొంటూ రకరకాల సమస్యల్లో రకరకాల ఇబ్బందుల్లో నాకేంటి ఈ కష్టం, నాకేంటి ఈ బాధ, కలుగుతున్న సమస్యలను బట్టి, పరిస్థితులు బట్టి, భారాన్ని బట్టి బతుకు మీద విరత్తబుట్టి ఈరోజు ఎంతోమంది దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని చేతులారా వారే తొలగించుకుంటూ ఉన్నారు. ఈరోజు మన పూర్వీకులు ఎంతోమంది ప్రవచనకర్తలు సృష్టికర్త ఎలాగ ఉంటాడో, సృష్టికర్త ఏం చేయబోతున్నాడో మనకి ముందున్న భక్తులు సాక్ష్యం ఇచ్చారు. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనములో సత్యం అనేది దూరంగా ఉంది, అది చాలా లోతుగా ఉంది అని భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈ సత్యం అనే మాటని విన్నప్పుడు నేను జనమతా క్రైస్తవుని కాదు, నిష్ఠాగరిష్ఠులతో అనేక రకాలైన పూజలు, పుణ్యకార్యాలు, జపం, తపం, మంగళదీక్ష, మాలధారణ, అర్పణ, తర్పణ, భూదానము, అన్నదానము, వస్త్రదానము, అనేక రకాలైన యజ్ఞాలు, హోమాలు, రకరకాలైన పూజలు చేసి ఒకప్పుడు నా జీవితంలో యేసు ప్రభువు వారు ఈ ఎలపటం ఉన్నప్పుడు అజ్ఞానం అహంభవతి వినాశాయ దుర్మరణం, అజ్ఞానం అనే చీకటిలో అంధకారములో కూర్చున్నప్పుడు ఏమీ అర్థం కాల. ఒక పక్క నుంచి సత్యం అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన చాలా దూరంగా ఉన్నాడు, ఆయనని లోతుగా ఎతకాలి. ఈరోజు విజ్ఞులు, శాస్త్రవేత్తలు, సైన్స్ పిట్టిగాను మరి అన్ని ఆధారాలతో యేసు ప్రభు వారే నిజదేవుడని ఈరోజు ప్రకటిస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారిలో ఉన్నది నేను ఆరాధించిన, మొక్కిన వారు మనుషుల చేత చేయబడిన వారే కానీ వారు దేవుళ్ళు అంటానికి అనర్హులు. ఎందుకు అంటే భవిష్య మహాపురాణంలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరనే వాటిని జయించిన వాడు దేవుడు, దీనికి బానిసైన వాడు మనుషుడే గాని మానవుడే గాని దేవుడు కాడు. ఈరోజు పరిశీలించాలి, పరిశోధించాలి. సత్యము మనకు దూరంగా ఉంది, ఆ దూరంగా ఉన్న ఆ సత్యాన్ని ఎతకాలి, లోతుగా ఎతకాలి. నేను ఎతికాను. 4 వేదాలు, 109 ఉపనిషత్తులు, 18 పురాణాలని స్టడీ చేశాను. మనకు ముందున్న భక్తులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మనం ఎవరినైతే పిచ్చిగా ప్రేమించామో, పిచ్చిగా మొక్కామో, ఎవరికైతే చెయ్యెత్తి మొక్కామో వారు మనము చెయ్యెత్తి మొక్కాల్సిన వారు కారు. ఎందుకు అంటే మనకంటే వారు చాలా సీనియర్ మోస్ట్ పాపములో ఉన్నారని చెప్పాలి. ఎందుకు ఈ మాట నేను తెలియపరుస్తున్నానంటే, ఈరోజు అజ్ఞానం అనే అంధకారంలో కూర్చున్న మనుషుడా, కళ్ళు తెరిచి ఒకసారి చూడు. నువ్వు పోతున్న మార్గములో మోక్షానికి దారి ఉందా? పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని, ఆరదు, పురుగు జావదు. బైబిల్ కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చింది, సాక్ష్యం ఇచ్చింది. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 24వ వచనములో నరకమందు అగ్ని ఆరదు,
పురుగు జావదు అని రాయబడి ఉంది. తెలిసి ప్రామాణిక గ్రంథాలలో పురాణాలు కావచ్చు, వేదములు కావచ్చు, దేవుని గురించి కొన్ని సందర్భాలలో వేదము సాక్ష్యం ఇచ్చింది. దేవుని గురించి భవిష్య మహాపురాణములో శాలువాక చక్రవర్తి యమగిరి శిఖరం మీదకి ఆయన వెళ్ళినప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకున్న ఒక వ్యక్తి ఆయనకి దర్శనమిచ్చాడట. ఈయన యమగిరి శిఖరం మీదకి, ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఈయన ఎందుకు వెళ్ళాడు? ఏ బాధ కలిగి వెళ్ళాడు అంటే ఆయనకి ఏదో బాధ కలిగింది, ఆయనకి ఏదో జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయనకి ఏదో జరిగింది కనుక, ఆయనకి ఏదో సంభవించింది కనుక, ఆయనకి జరగరానిది ఏదో జరిగింది కనుక మనశ్శాంతి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మనుషులు అన్ని రకాలుగా ఈరోజు టెక్నాలజీ విషయంలో చాలా ముందు ఉన్నారు. మనుషులు, మానవుడు ఈరోజు అంతరిక్షములో, ఆకాశములో ప్రయాణం చేస్తూ ఉన్న మానవుడు ఈరోజు కోట్లకి పడిగెలెత్తిన వ్యక్తి మానవుడు, ఒక ధనవంతుడు, కుబేరుడు. అతనికేమయ్యా, అతను బంగారపు పళ్ళెములో భుజిస్తాడు, భోజనం చేస్తాడు. అతనికేంటి? అతను తలుచుకుంటే బంగారపు పాత్రలో, ఒక పళ్ళెములో భోజనం చేస్తాడు. అంత ఉన్నతమైన వాడు. కానీ అతని పరిస్థితి ఎలాగుంటుందో తెలుసా? ఆ మాట అన్నారు,